మొదలుపెట్టే కంటే ముందు ఒక జోక్ చెప్తా. లాంగ్ అగో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుంటే నేను విన్నా. ఒకటే నవ్వుకుంటున్నా, ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటే. సార్ స్వర్గం నరకం చూశారా అంటే, స్వర్గం నరకం సినిమా చూశారా అంటే అతను నేను రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నా, మళ్ళీ స్పెషల్గా చూసి థియేటర్కి పోయి. సో ఈరోజు ఒక చాలా లైటర్ వేలో స్వర్గం నరకం గురించి, అసలు ఉన్నాయా లేవా, రిలీజియస్ కాంటెక్స్ట్ లేనిది, మళ్ళీ ఎవ్వరి మనోభావాలు హర్ట్ చేయకుండా, దాన్ని ఏమంటారు కదా, వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్ లాగా చాలా కాన్షియస్గా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫ్యూల్ ఎనీబడీస్ ఎమోషన్స్ అన్నెసెసరీలీ. కాంట్రవర్సీ అనేది జీవితానికి అంత ముఖ్యం కాదు, అనవసరమైన టైం వేస్ట్. సో నేను మన హాస్యోపనిషత్తులో ఒక కార్టూన్ ఉంది. ఆ కార్టూన్ ఏంటంటే, స్వర్గం నరకం ఉన్నాయా బాబాయ్ అని ఒక క్యారెక్టర్ అడుగుతుంది, నా క్యారెక్టర్. అప్పుడు బాబాయ్ అంటాడు, అది హోటల్ కాబట్టి తింటే అరిగితే అది స్వర్గం రామియా, అరక్కపోతే అదే నరకం అంటే. నేను చాలా నరకం అనుభవించాను బాబాయ్, కానీ మీద నీ భోజనం తినని అంటాడు. సో అట్లా ఓషన్ ఒక వ్యక్తి అడిగాడు, గొప్ప గొప్ప సాధువులు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారా అంటే, అప్పుడు ఓషో చెప్పాడు, గొప్ప గొప్ప వాళ్ళని నువ్వు ఎవరైతే అంటున్నావో ఆ యోగులు కానీ జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడుంటే అదే స్వర్గం అవుతుంది, వాళ్ళు స్వర్గానికి పోవడం ఉండదు. ఒకవేళ నీవు జీవితాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఉన్న ప్లేసు తక్షణం ఇంపాక్ట్ అయ్యి ప్లెజెంట్గా మారిపోతుంది. దట్ ఈస్ హెవెన్ రియల్ కాంటెక్స్ట్లో. అట్లా కాకుండా మనం ఒక ఊరిని చూసినట్టు, ఒక షాపింగ్ మాల్ని చూసినట్టు, లేకపోతే ఒక థియేటర్ కాంప్లెక్స్ని చూసినట్టు మనం స్వర్గాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అదొక థియరీ అవుతుంది. ఇప్పుడు దాదాపు రకరకాల రిలీజియన్స్లో స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది, గ్రాఫిక్ డీటెయిల్. ఒకసారి ఓషో అన్నాడు, ఒకవేళ గుర్రము గనక మనిషిలాగే ఒక జాతి, అవి కూడా మాట్లాడుకుని వాటి కూడా ఉద్యోగాలు నష్టాలు అన్నీ ఉంటే గనక ఈ కష్టాల నుంచి పారిపోవడానికి ఒక వేదిక కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ సంతోషంగా ఉన్నారనుకో, స్వర్గం నరకం అన్న తాటి రాదు. నువ్వు అన్నెసెసరీగా అన్ని విషయాల్ని తీసుకొని జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నా అనుకున్న వాటిని, ప్రపంచంలో ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఈ అన్నింటిలో ఒక 10కి నా అనుకున్నాం. అందులో కొందరు మనుషులు, కొందరు వస్తువులు, కొన్ని సిద్ధాంతాలు. వీటితో నీ తల గుద్దుకొని నువ్వు బాధపడుతున్నావు, నాకు ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది అంటున్నావు. దీనికి ఎక్కడన్నా ఒక దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయం ఉందా అంటే, అక్కడి నుంచి స్వర్గం నరకం కాన్సెప్ట్ పుట్టింది. అవి నిజంగా ఉన్నాయా లేవా అంటే ఎవరు తిరిగి రాలే. మొత్తం మానవజాతి పరిణామ క్రమంలో నాకే ఒక వ్యక్తి కనిపించాడు అట్లా. అరే గొప్ప గొప్ప ప్రవక్తలకి ఏంజిల్స్ కనబడటం నమ్మట్లేదా? నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. 1000 ఏళ్ల తర్వాత చర్చనీయాంశం అవుతుంది. అప్పాస్ ఏంజిల్ అని, అతని పేరు అప్పారావు. అతనే స్వర్గానికి వెళ్ళి ఏంజిల్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు. మామూలు రోడ్డు మీద గుర్తుపట్టా. అతను ఆశ్చర్యపడి, ఎలా గుర్తుపట్టావంటే చెప్పాను, ఈ ప్రపంచంలో మనుషులు రకరకాల బాధలతో, రకరకాల కష్టాలతో, కన్నీళ్లతో ఉన్నవాడిని గుర్తుపట్టవచ్చు, ఫ్రీడంలో ఉన్నవాడిని గుర్తుపట్టవచ్చు. యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకా చెప్పాలంటే యు ఆర్ జస్ట్ లైక్ మీ. అప్పుడు అతను అన్నాడు, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకు, చెప్పిన ఎవరు నమ్మడు. సో నేను నీకోసం ఎత్తులాడుతున్నా. సో స్వర్గం నరకంతో పాటు అక్కడ ఇంకొక డిపార్ట్మెంట్ ఓపెన్ అయింది రీసెంట్ టైమ్స్లో, దాని పేరు అరకం. మరి అరకంలో ఎవరుంటారు? పాపాలు చేసిన వాళ్ళంతా నరకానికి పోతారు, పుణ్యాలు చేసిన వాళ్ళంతా స్వర్గానికి పోతారు. ఈ పాప పుణ్యాలకు అతీతంగా భూమి మీద జీవించిన వాళ్ళు అరకానికి వస్తారు. సో ఆధ్యాత్మికతని, ధ్యానాన్ని, జీవితం యొక్క సమగ్రతను అర్థం చేసుకొని ఈ డ్యుయాలిటీస్ నుంచి బయటపడ్డ వాళ్ళంతా అరకంలోనే వస్తారు. సో అట్లా నాకు నువ్వు కనిపించావు. మరి అరకం ఎలా ఉంటుందంటే, నీ రూమ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అక్కడ నీ ఫుడ్ నువ్వే చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీ ద సేమ్. అక్కడ కూడా నువ్వు కర్మయోగం చేయవలసిందే. ఏ ప్రత్యేక సుఖాలు ఉండవు. ఇక్కడ ఏదైతే అనుభవిస్తున్నావో నువ్వు స్వర్గంలో ఉన్నట్టు అనుభూతి చెందినావు కాబట్టి అది కొనసాగుతుంది. అసలు ఈ అరకం పక్కన పెడితే ఎవరెవరు అరకానికి వస్తారో చెక్ చేసుకుంటే ఉన్నది ఉన్నట్టు అనుభవించే వాళ్ళందరికీ అరకం. రెండోది, స్వర్గ నరకాలకు చాలా దూరం ఇచ్చారంట ప్లాటు.
ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలి. సో రకరకాల మతాల్లో స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది, గ్రాఫిక్ డీటెయిల్లో ఉంది. అయితే ఒక చిన్న ఏమంటారు లైటర్ వేలో చెప్పొచ్చు, ఇక్కడ ఏవేవైతే నీకు లేవో అక్కడ అవన్నీ ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు చెప్తున్నారు అంతే. అంటే ఇక్కడ ద్రాక్ష పండు ఇంత ఉంటుంది, అక్కడ ఇంత పెద్ద ద్రాక్ష పండు ఉంటుంది అంతే. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఎగ్జాజరేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నమాట. నిజానికి ఇదంతా మనిషి యొక్క ఇంటర్ప్రిటేషనే అని నాకు అనిపిస్తుంది. సో నమ్మేవాళ్ళు నమ్ముతారు. సో నేను మనోభావాల్ని ఏమంటారు బ్రేక్ చేయను, ఎందుకంటే స్వర్గానికి పోతే మంచిదే కదా. ఇప్పుడు రీసెంట్గా మా మామయ్య యొక్క ఆయన చనిపోయాడు. నిజంగా స్వర్గం అంటూ ఉంటే అక్కడ పోతేనే బాగుంటుందని నేను కోరుకుంటా, తప్పే ఉంది. కానీ నేను మాత్రం స్వర్గానికి నరకానికి పోను. అంటే ఎవరి డిసిషన్ వాళ్ళది, అరకం. సో స్వర్గ నరకాల గురించి మీకేం తెలుసు చెప్పండి. అంటే ఇప్పుడు అవన్నీ ఓపెన్గా చెప్పనీకి రాదు, చాలా ఫన్నీ ఉంటుంది. ఆఫ్రికా చెప్పుకుంటే అసలు పిచ్చెక్కుతుంది. ఒక్కొక్కరి డీటెయిల్స్ చూస్తే అసలు హెవెన్లో ఏముంటుంది, హెల్లో ఏముంటుంది. అట్లీస్ట్ భాషాపరంగా మనకి ఇంగ్లీష్లో హెవెన్ అండ్ హెల్ తెలిసిందే. ఇస్లాం పరంగా ఏమంటారు? జన్నత్ అండ్ జహన్నం. ఆ జహన్నంకి దోజక్ అని పేరు. సో జన్నత్ ఔర్ దోజక్. సో ఇవన్నీ పాటిస్తే, అంటే ఒక మత గ్రంథంలో ఉన్నవి యథావిధిగా పాటిస్తే నువ్వు స్వర్గానికి పోతావు అబ్బా, దానికి అగెనిస్ట్గా పాటిస్తే నరకానికి పోతావు. సింపుల్ ఇంతే. డూస్ అండ్ డోంట్స్. అంటే యూ డోంట్ హ్యావ్ టు యూజ్ యువర్ ఇంటలెక్ట్. తర్వాత చాలా మత గ్రంథాల్లో ఆ మత గ్రంథాలని పాటించే వాళ్ళందరికీ జస్ట్ నువ్వు పుస్తకంలో ఉన్నది యథావిధిగా పాటించాలి తప్ప దాన్ని క్వశ్చన్ చేయకూడదు, దాంట్లో లాజిక్ తీసుకురావద్దు, దాంట్లో ఆల్టర్ చేయకూడదు. ఏదైతే చెప్పబడదో అది ఫైనల్ అంతే. సో అట్లాంటి వాళ్ళంతా బిలీవ్ చేస్తారు, 100% బిలీవ్ చేస్తారు. అంటే నువ్వు ఎక్కువ కాలం ఏది నమ్ముతావో అదే నిజం అనిపిస్తుంటుంది అంతే. కానీ అన్న ఇప్పుడు మనము ఈ స్వర్గ నరకాలన్నీ ఒక మొరాలిటీకి జోడించినాం అనుకో. సపోజ్ నేను ఒకసారి ఒక ఆశ్రమంకి వెళ్ళినా, అక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారు, ఏమని పెట్టారు, నువ్వు ఒక్క మెతుగా నువ్వు పడేసినావు అంటే నీకు ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి ఈ గ్రంథంలో రాసిందని చెప్పారు. సో నేను భయపడి ఏం చేసిన, మొత్తం తినేసినాం. సో ఎప్పుడైతే ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి అనుకో, అరే ఇట్లా మర్డర్ చేసినాం అనుకో, నీకు ఇట్లయితే ఇట్లాంటి చేసినాం అనుకో, వీటికి వెళ్ళిపోతావు ఇట్లా. సో అట్లా ఒక విధంగా ఒక గాడిలో పెట్టవచ్చు కదా సొసైటీని, అంతవరకు ఓకే. దానికి మనం పాపపుణ్యాలు జోడించక్కర్లే. సో ఎడ్యుకేట్ పీపుల్. నువ్వు రెడ్ లైట్ దగ్గర ఆపకపోతే నువ్వు నరకానికి పోతావు అంటే ఎట్లా? ఎడ్యుకేట్ పీపుల్, దానికే వ్యవస్థ ఉంది. నువ్వు అక్కడ చిన్న, సో మీరు ఒక్క ముద్ద వేస్ట్ చేసినప్పుడు అట్లాంటి ముద్దలు 10 మంది వేస్ట్ చేస్తే ఒకటి భోజనం తీరుతుంది, ఒకటి ఆకలి తీరుతుంది. సో కొంచెం ఈట్ మైండ్ఫుల్లీ. నువ్వు 10 ముద్దలు తింటా అనుకుంటే 6 ముద్దలే పెట్టుకో, కావలిస్తే 3-4 సార్లు అడిగి పెట్టించుకో. ఎడ్యుకేట్ పీపుల్. అయినప్పటికీ ఎవడో ఒకడు వేస్ట్ చేస్తూనే ఉంటాడు. వ్యవస్థ నడిపితే అంతే కదా. రెండోది, అది ఓన్లీ మనిషి మాత్రమే తినాలన్నది కాకుండా ఏదైతే మిగిలిన పదార్థం ఉందో అది వేస్తే చీమలు, పుట్టలు, కాకులు కూడా తింటాయి. అదేం వృధా కాదు. ఎంతసేపు మనమే దొబ్బకు తినాలని ఆలోచన తప్ప ఏదో ఒకటి ఏదో విధంగా బెనిఫిట్ అయితేనే ఉంది. కాకపోతే దాన్ని మనిషిని ఆ భయంలోకి నెట్టివేయడం మాత్రం కరెక్ట్ కాదన్న అబ్జర్వేషన్. నేను మా బుచ్చారెడ్డి గారు ఒకసారి ఇట్లనే స్వర్గ నరకం చర్చ వస్తే, నేను నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు ఆయన. నేను రకరకాల మత గ్రంథాల్లో ఇంక్లూడింగ్ చైనీస్ కాన్సెప్ట్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ హెల్, అట్లాగే ఇస్లామిక్ స్క్రిప్చర్స్లో హదీస్లో రాయబడ్డది, దాంతోపాటు క్రిస్టియన్ థియాలజీ బిబ్లికల్ కాన్సెప్ట్లో చెప్పబడ్డది, మన వాళ్ళు అనుకుంటున్నది, దాంతోపాటు మెలకువలోనే ఉండి ధ్యానం పేరు మీద రకరకాల లోకాలు దర్శించేవాళ్ళు, ఇవన్నీ తెలుసు నాకు. బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. కానీ ఐ హ్యావ్ మై ఓన్ డెఫినేషన్. మీరేమంటారు అన్నప్పుడు ఊరికే చెప్పు వింటానడు ఆయన. నేనేం చెప్పానంటే, ఇప్పుడు మీతో ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుందని చెప్పాను. అంటే ఎవరితో ఉంటే నేను ఉన్నట్టు తెలియదో అదే స్వర్గం అంటే. ఇది ఆ స్వర్గం డెఫినేషన్కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంది, అక్కడ పోతే సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటామని చెప్పారు. స్వర్గానికి పోయిన తర్వాత ఎవడైతే డయాబెటీస్తో ఉండడు కదా, వెరీ క్లియర్. పోగానే ఒక చిన్న స్కానర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పోగానే డయాబెటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అంటే నువ్వు హఠాత్తుగా న్యూ మ్యాన్గా మారిపోతావు అంతే. ఇంకా కొన్ని చోట రాయబడ్డది, జస్ట్ నువ్వు నెక్కడైపోతావు అంతే.
సో నీ బంధువులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నీ చుట్టూ అట్లా కనిపిస్తారు, కానీ నీలో లస్ట్ ఉండని కారణం ఉత్తుగానే చూస్తావు అంతే. ఇట్లా యూ బికమ్ ఏ మోరల్ బేబీ అంతే, అంటే ఏ నెగిటివిటీ ఉండదు అట్లా. రెండోది, మా రెడ్డి గారితో ఏం చెప్పానంటే, సార్ ఎవరి సమక్షంలో ఉంటే మనకు హాయిగా ఉందో, ఇలాంటి ప్రదేశంలో కూర్చుంటే హాయిగా ఉందో, లేదా మనకి మనం గుర్తు రావడం లేదు అంటే యు ఆర్ కాన్షియస్, అలాగని అన్కాన్షియస్గా నిద్రాస్థితిలో కాదు, మెలకువలో ఉన్న పని చేస్తున్నావు, ఇంకా ప్రపంచం మర్చిపోబడ్డది. సో అట్లాంటి ఒకనొక స్థితి స్వర్గం అని నాకు అనిపిస్తుంది. నేను అటువంటి స్వర్గంలోనే ఉన్నా. తద్వారా ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోయేదేం లేదు, ఆల్రెడీ ఐ మీన్ హెవెన్. సో సో ఈ సెడ్ ఐ లైక్ ఇట్ అన్నాడే. అట్లయితే నేను స్వర్గంలోనే ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్. సో ఈ కొన్ని వేల సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళారనుకుందాం. ఊరికే నేను ఐఎమ్ థ్రోయింగ్ మై స్టూపిడ్ ఐడియాస్, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ గది ఒక స్వర్గం అనుకోండి. కొన్ని వేల సంవత్సరాల్లో మరణించిన వాళ్ళంతా స్వర్గంలో డంపు చేయబడుతున్నారు. అక్కడ ఎంత రష్ ఉంటుంది తెలుసా? రెండవది, అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు మరణించరు, తద్వారా రష్ పెరుగుతూనే ఉంటుంది. సో అసలు స్వర్గంలో స్పేస్ ఉండకపోవచ్చు. అంటే గడిచిన 10,000 సంవత్సరాల్లో ఎన్ని జనరేషన్స్ మరణించినాయి, వాళ్ళంతా ఒకటే చోటు ఉండబోతున్నారు కదా. రాదు, వెరీ బోరింగ్ లైఫ్ అసలు. ఇప్పుడు మనకి ఇక్కడ చెమట రాదు, షిట్ రాదు, ఆ తర్వాత నెగిటివ్ థాట్స్ రావు. నువ్వు ఏ ప్రయత్నం లేకుండా నీకు అన్నీ వచ్చినందుకు నువ్వు ఇమ్మీడియట్గా తాడు కొనుక్కొని సూసైడ్ కొని చచ్చిపోతావు. నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది అసలు. అన్నీ ఉంటే మనిషికి బతికే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చింది, కారు కావాలనుకుంటే కారు ఇచ్చేసారు ఎవరో ఒకరు. తర్వాత శృంగారం అనుకోగానే ప్రతిరోజు ఎవరో నీకు ఆ అనుభవాన్ని ఇస్తున్నారు. అంతే 3-4 నెలల్లో ఆది నారాయో ఏం లేదు బాబాయ్, లైఫ్ అన్నీ అనుభవించేశాను. ఇంకా నాకు ఓపిక లేదు బాబాయ్, తూగే ఓపిక లేదు, ఊగే ఓపిక లేదు, ఏ విధమైన ఓపిక లేదు. అట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎవరెవరు అంటే అందరి కాన్సెప్ట్లు ఉంటాయి. నీకున్నాయా స్వర్గం నరకం? నేను ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో ఒక చాప్టర్ ఉంది. మరి ఐ డోంట్ నో అది హెవెన్ గురించా మరి అదొక లోకం అన్నాడు ఆయన, పరమహంస యోగానంద. ఇలస్ట్రేషన్ చేశారనమాట. దే ఆర్ బ్యూటిఫుల్ క్లాత్స్. అక్కడ కూడా కొంచెం అగైన్ వికెట్ పీపుల్ ఉంటారని, అది ఇది అని హీ హాజ్ యాక్చువల్లీ ఇలస్ట్రేటెడ్ హౌ ద లైఫ్ వుడ్ బి దేర్. ఇంకోటి, నేను రీసెంట్గా నాకు దివ్యదర్శనం అయింది, మహేష్మతి నగరం ఉంది. ఉందనుకుంటే ఉంది. రాజమౌళి ఎంత క్లియర్గా చూశాడు తన మైండ్లో. చాలామంది మైండ్లో కనిపించింది ఒక మెంటల్ ప్లేన్ని, నిజంగా ఉందనుకుంటున్నా. తెలియదు వాళ్ళకి. దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ అదేమంటుంది దాన్ని విజన్. అట్లా జనాలకు చెప్పేయడము, జనాలు నమ్మడం, ఇదంతా జరిగిపోయింది. నీవు నమ్ముతున్నావు అంటున్నావు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏంటి ఒక ఒపీనియన్ లేదు దాని మీద. అసలు నేనైతే ఉన్నా పోను. ఓషో మంచి మాట అన్నాడు, ఎంత బోరింగ్ పీపుల్ ఉంటారు స్వర్గంలో, నేను పోను అక్కడికి. నటోరియస్ పీపుల్, డేంజరస్ పీపుల్ అంతా నరకంలో ఉంటారు, అక్కడికి వెళ్తే టైంపాస్ అవుతుంది. అండ్ హీ సెడ్ దిస్, సోఫియా లోరెన్, హిట్లర్, ఆల్ దీస్ పీపుల్ వుడ్ బి దేర్ ఇన్ హెల్, ఐ విల్ గో దేర్. స్వర్గ నరకం గురించి ఒక జోక్ అయితే విన్నాను నేను. ఒక ఫేమస్ పొలిటీషియన్ చనిపోయి అక్కడికి వెళ్ళాడంట. వెళితే మొట్టమొదటిసారి అకార్డింగ్ టు బిబ్లికల్ కాంటెక్స్ట్ సెయింట్ పీటర్ వచ్చాడు. తెలుసుగా సెయింట్ పీటర్ అంటే మన ఇంద్రుడు అనుకో. ఓకే, అట్లా అంటే స్వర్గాధిపతి సెయింట్ పీటర్ వచ్చాడు. ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది, అషర్. సెయింట్ పీటర్ అషర్డ్ దిస్ పొలిటీషియన్, అంటే రండి 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 పొలిటీషియన్. ఆ తర్వాత వస్తున్న రాగు, ఏం బొకేదేలే, తెలుసా నేను ఎంత తెలుసండి, అందుకే ఆఫ్టర్ 5,000 years ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై ఛాంబర్, అదర్వైజ్ వీ డోంట్ గివ్ మేము దేక మీ ఎక్స్ వచ్చిపెట్టాలి మస్తు గొర్రెలు ఇవన్నీ. మీరు అంటే మీరు స్వర్గానికి నరకానికి ఎక్కడ పోవాలి నేను
అంటే మీరు చేసిన కర్మలను బట్టి అవన్నీ కుదరవండి. నేను ఎన్నో రిఫార్మ్ చేసిన, ఐ డిసైడ్ వెర్ టు గో అన్న తర్వాత స్వర్గాధిపతి అన్నాడంట అట్లాంటి రూల్స్ ఒప్పుకోవండి. బట్ సిన్స్ యు ఆర్ ఎ గ్రేట్ లీడర్, మీకోసం ఒక కన్సెషన్ 5 minutes ఇస్తా టైం. ఇటుపక్క స్వర్గం ఉంది చూసుకోండి బోర్డు, ఇటుపక్క నరకం ఉంది చూసుకోండి బోర్డు. 5 నిమిషాలు చూడండి, చూసేది ఏముంది నిర్ణయించుకుంటాం, మాకంత బుర్ర లేదు, నువ్వు పక్క జరుగు. తర్వాత మొట్టమొదటిసారి నరకానికి పోతే ప్యాకెట్ ఆడుకుంటున్నారు అంత. బయటకు వచ్చి బోర్డు చూస్తే నరకం ఉంది, చూస్తే అందరు ప్యాకెట్ ఆడుకుంటున్నారు. ఇతను ఎంత అరిచినా వాళ్ళకి వినిపిస్తలేదు అస్సలు. తర్వాత చూస్తే మంచిగా క్యాబరే డ్యాన్సులు, ఎవరో శృంగారం చేస్తున్నారు, ఎవరో బజ్జీలు వేస్తున్నారు. అరే సినిమాలో మొత్తం తప్పు చూపించలేదు అసలు. నరకం అంటే ముడ్డి మీద వాతలు పెడతారు, నూనెలు వేయిస్తారు, కాళ్ళకి సీరియల్ గుచ్చుతారు, ఇవే చూపించరు. 5 నిమిషాలు అయిపోయింది సార్ అనేసరికి 1 నిమిషం ఉండు, నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా. స్వర్గం చూస్తే ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తారంట అసలు. చెప్పు జల్దీ చెప్పు ఎక్కడ పోవాలి, 5 నిమిషాలు టైం అయిపోయింది అనేసరికి నేను నరకానికి పోతానంట. అరే వీళ్ళు బట్టలు ఇప్పి నూనెలు వేయించాడు అన్నాడు. అదేం సార్ అంటే నువ్వు రాకముందే బోర్డులు మార్పించాడు, వీటు నో పాలిటిక్స్, లోపలికి కూర బూట్లు అంటే ఇలాంటి బోర్డు గుండి పొలిటీషియన్ చాలా చూసాం మేము కూడా. నెక్స్ట్ అన్నట్టు ఇంకొక చిన్న జోక్ ఉందా, కొంచెం జ్యూసీ జోక్, విని ఎంజాయ్ చేయండి. స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ సెయింట్ పీటర్ అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాడంట ఒకరోజు, కానీ సత్యం చెప్పిన వాళ్ళకి. అది వాళ్ళ పర్సనల్ సెక్స్ లైఫ్ గురించి. ఒకడు అన్నాడంట, మరి నేను నా భార్యతో తప్ప ఎవరితో చేయలేదు, ఎవరిదికు తలెత్తి కూడా చూడలేదు అంటే వాడికి సైకిల్ ఇచ్చాడంట గిఫ్ట్గా. ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడంట, వాడన్నాడంట నేను కూడా చాలా సిన్సియర్ సార్, నా భార్య వైపు చూశాను, నా పదాలు వాడట్లేదు చూశాను, అట్లాగే జీవితంలో 2-3 సార్లు వేరే వాళ్ళని చూశానండి. అంటే ఏమనుకోవద్దు, జీవచాపల్యం తప్పదు కదా మనిషిని నేను కూడా అంటే. సత్యం చెప్పా, వెరీ గుడ్. ఆ తర్వాత వాడికి స్కూటీ ఇప్పించాడంట. వాడు చెప్పాడంట, మనం అంత తగడ బ్యాక్ సార్ అది, నేను ఎవరు నా భార్యనో తెలియకుండా అట్లా గడిచిపోయింది సార్ అని చెప్పాడంట. చెప్తే వాడికి మారుతి కారు ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఇదే టెస్ట్ అందరికీ పెట్టారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళ వాహనాలు వేసుకొని బయట కూర్చున్నారు అరుగు మీద స్వర్గంలోనే. హఠాత్తుగా ఈ సైకిల్ అతను ఉన్నాడు కదా, వాడు ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా భార్య బెంజ్ కార్లో పోతుంది ఏడుస్తున్నాడంట. మిగతా ఫ్రెండ్స్ అడిగారు, రీజన్ ఏంటంటే చెప్పలేదు. తద్వారా నాకు కూడా తెలియదు, అంటే ఈ జోక్ అంతవరకు తెలుసు నాకు, ఇప్పటికి తెలియదు నాకు ఎందుకు బెంజ్ కార్లో పోయిందో. తర్వాత ఇంకొక క్రిస్టియన్ కాంటెక్స్ట్లో జోక్ విన్న స్వర్గ నరకాలకు సంబంధించి. ఒక వ్యక్తి చాలా ప్రార్థన చేసి చర్చికి వెళ్ళి, సో ఒకటే ఐ వాంట్ టు గో టు హెవెన్, అంతకుమించి వేరే ఎజెండా లేదు. తీరా హెవెన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విపరీతంగా బోర్ వస్తుంది హెవెన్లో. పడుకుంటే నిద్ర పట్టదు, శరీరం ఎప్పుడు అలసిపోతలేదు, ఏం చేసినా అయిపోతలేవు, ఎంతమంది అయినా ఇవట్లా అంటే ఏవేవి ఉన్నాయి అవన్నీ అయిపోతలేవు. సో నీకు లైఫ్ ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో ఆ తర్వాత అతి కష్టం మీద సెయింట్ పీటర్ అపాయింట్మెంట్ దొరికింది. ఏమయ్యా నువ్వు ఎంతో బలంగా స్వర్గానికి రావాలనుకునే వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి కంప్లైంట్ అంటే, వచ్చి 1000 years అయింది సార్, విపరీతంగా బోర్ వస్తుంది నాకు, ఏం చేయాలి అంటే అప్పుడు చెప్పాడంట, నేను మళ్ళా నేను భూమి మీదకి పంపిస్తా. మరి భూమి మీదకి పోయి ఏం చేయాలంటే, భూమి మీదకి పోగానే ఇదంతా మర్చిపోతావు, నువ్వు మళ్ళీ స్వర్గానికి రావాలని ఆలోచిస్తావు. ఆ తర్వాత అట్లాగా సార్ నాకు వేరేది ఒక ఫైనల్ ఆన్సర్ ఇవ్వండి అంటే, భూమి మీద నువ్వు ఒక మతంలో ఇరుక్కుపోకుండా నీ సాటి మనుషులతో హాయిగా గడుపుతూ, నీ దగ్గర ఉన్నది అందరికి షేర్ చేస్తూ, ప్రపంచం అంతా ఒక స్వర్గం అనుకొని జీవిస్తే నువ్వు ఎక్కడున్నా బాగుంటుంది. ఇది అర్థం చేసుకోకుండా నువ్వు ఒక కాంటెక్స్ట్లో నువ్వు లైఫ్ని అర్థం చేసుకున్నావు అనుకో, ఆ కాంటెక్స్ట్ బేస్డ్ టెక్స్టే ఇక్కడ ఉంటుంది అంతే. అక్కడ టెక్స్ట్, ఇక్కడ రియాలిటీ ఉంది. నిజంగా ఎవరైనా ఊహించుకోండి, ఇప్పుడు మనం బాహుబలి సెట్టుకు పోతాం, ఎంత బోరింగ్ ఉంటుంది, అది లైఫ్ ఉండదు.
సో అక్కడ ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండవు, మెమరీలు ఉండవు, ఆ తర్వాత నీవంటూ సంపాదించేది ఉండదు, కొనుక్కునేది ఉండదు. నీకు అనుకోగానే కారు వచ్చింది అనుకో, నీకు అసలు ఆసక్తే ఉండదు. ఇంపాసిబుల్ అది. బట్ ఏమో జనాలు ఎందుకు అనుకుంటున్నారు, అది వాళ్ళ ఛాయిస్ వాళ్ళది. కానీ ఒక్కటైతే క్లియర్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటివి లేవు. ఉన్నా నేనైతే పోను. ఒకసారి ఒక వ్యక్తి చాలా క్లీన్ లైఫ్ లీడ్ చేశాడంట. ఇది కూడా ఒక కథ, స్వర్గ నరకాలకు సంబంధించింది. పోయిన తర్వాత చిత్రగుప్తుడు మొత్తం చూసి ఇంద్రుడిని పిలిచాడంట. యముడిని, ఇంద్రుడిని వాళ్ళందరూ పిలిచారు. ఏమైందంటే వింత సమస్య వచ్చింది సార్ అంటే, ఇతను అట్లా స్వర్గానికి పనికిరాడు, అట్లా నరకానికి పనికిరాడు. ఎందుకంటే ఇప్పుడు మనం స్వర్గం ఎవరికి ఇస్తున్నాం? ఒకటో రెండో తప్పులు చేసి మిగతా మంచి పనులు చేసి స్వర్గం అంటున్నాం. నరకాన్ని ఎవరికి ఇస్తున్నాం అంటే ఒకటో రెండో మంచి పనులు చేసి చెడ్డ పనులు చేసిన వాళ్ళు నరకంలో వేస్తున్నాం. వీడు 100% మంచి పనులు చేశాడు, అలాంటి క్లాజే లేదు మన దాంట్లో. మరి ఏం చేయాలి ఇప్పుడు? సారీ భయ, నేను స్వర్గంలో నరకంలో పంపించాం, త్రిశంకు స్వర్గంలో ఉండు అంటే జస్ట్ నువ్వు ఊరికి వేలాడుతుంటావు అంతే. సో అది మా కాన్స్టిట్యూషన్లో క్లాస్ మార్చినప్పుడు అంటే టూ మచ్ సార్, నాకు స్వర్గంలో సెవెంత్ ఏమంటారు మన సెవెంత్ హెవెన్, రకరకాల సాంప్రదాయాలు, మళ్ళీ రకరకాల హెవెన్స్ బ్రాంచెస్. అంటే స్వర్గంలోనే మామూలు మంచి పనులు చేసిన వాళ్ళు కింద, గొప్ప గొప్ప యోగులు 7వ దాంట్లో, ఇంకా గొప్ప యోగులు పరమహంసలు 11వ దాంట్లో. లిఫ్ట్ ఉంటుందో లేదో తెలియదు, ఇవైతే ఉంటాయి. ఎందుకంటే లిఫ్ట్ గురించి రాసి పెట్టలే. లిఫ్ట్ లేనప్పుడు, మెట్లు లేనప్పుడు, కిందికి దిగి పైకి లేనప్పుడు, ఇంకా అది ఆకాశమైనప్పుడు ఈ అంతస్తులు ఏమిటి అసలు? కానీ జనాలకు ఎవరిని ఇష్టం ఉండని. మరి ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళంతా కమిటీ వేసుకొని నిర్ణయించుకున్నారంటే వీని మళ్ళీ భూమి మీదకి పంపిద్దాం. మరి ఏం చేయాలంటే భూమి మీదకి పోయి ఒక్క చెడ్డ పని చేసి రావా అంతే. ఏముందన్నట, చెడ్డ పని చేయలేదు సార్, నాకు తెలియదు అవి ఏంటో. సరే చిత్రగుడు చెప్తాడు, కొన్ని చెప్పబోయే ఐడియాలు చెప్పు. చిత్రగుడు అంటే నేను ఎక్కడ చెప్తా సార్, నేను మీతో ఉండి నా మైండ్ అంతా దొబ్బింది, లెక్కల్లో సరిపోయింది నాకు. అది నరకం నుంచి అప్పారావుని తీసుకురా, అప్పారావు రావాను కొన్ని చెడ్డ పని చెప్పాడు, మసలు చెప్తా పడు కూర్చో అని చెప్పి 5-6 చెప్పినంట. ఏం లేదు, ఒక ఇంటికి గూట్ల పైసలు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఇతకరా అయిపోతుంది. ఇంకా నేను చేయలేను సార్ అది. రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంటే నడుము గిల్లు, పోలీస్ కేసు అవుతుంది. నా వల్ల కాదు సార్. చెప్పిన తర్వాత ఫైనల్గా నీ ఇష్టం అబ్బా, చెప్పే ఐడియాలు చెప్పినా నేను నిర్ణయించుకో, లేకపోతే నువ్వు త్రిశంకు స్వర్గంలో ఉంటావు అంటే లింబో, అటు ఇటు కాకుండా పోతావు, గాల్లో వేలాడుతుంటావు. నీకు అటు స్వర్గం బెనిఫిట్స్ ఉండవు, నరకం బెనిఫిట్స్లో ఉంటావు. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. సరే నేను దొంగతనమే చేస్తా అని నిర్ణయించుకొని అతి కష్టం మీద ఒక ఇంటికి పోయి రాత్రి అంతా బయట వెయిట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు గిగ్గలు అన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి ఆఫీసర్స్ వచ్చారంట. రాగానే వాళ్ళకి ఇచ్చేస్తే ఇదంతా నల్లధనము, మేమే దాన్ని తీసుకోవాలని వచ్చాము, సో మీరే ప్రభుత్వానికి అప్పగిచ్చారు కాబట్టి యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. కానీ వాడిని మంచి పని కింద వేసారంట. వీడు పైకి చూసినంట, చూడగానే వచ్చింది ఆకాశవాణి అనిపించింది. మళ్ళీ ఫెయిల్, 3 ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే లైఫ్ అంతా త్రిశంకు స్వర్గమే. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే లైఫ్ లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది ఎంచుకుని కొంచెం కట్టర్గా మారిపోయింది. ఏమో అట్లా కాదు, ఇట్లాంటి పనికిరాని కొంచెం డేంజరస్ ఏదైనా చేయాలి. నిజంగానే ఒక అమ్మాయి పోతుంటే చీర లాగాడంట. చీర లాగానే ఆ అమ్మాయి గట్టిగా కెవ్వున కేక్ వేసింది. వేసిన తర్వాత ఊరు వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు తను కొట్టడానికి పోతే అప్పుడు అమ్మాయి అన్నదంట, నేను చిన్నప్పటి నుంచి ఒక్క మొగాడన్నా నా చీర లాగుతాడేమో అని ఎదురు చూసిన. నిజంగా అతను గొప్పవాడు, ఇట్లాంటి ధైర్యవంతుడినే నేను ఒక మగవాడిగా నేను గుర్తించాలనుకున్నా. మీరు నిజంగా గ్రేట్ సార్, ఐ అప్రిషియేట్ యూ అనేసరికి మళ్ళీ పైకి చూస్తే ఇది కూడా మంచి పని కిందకే వచ్చింది. ఎందుకంటే ఎవరు కొట్టలేదు, తిట్టలేదు, ఎవ్రీథింగ్ బికెమ్ పాజిటివ్. లాస్ట్ ఆప్షన్ ఏంది? వాడు చెప్పాడు సూసైడ్, అతిపెద్ద సిన్. వీడికి అనిపించింది సూసైడ్ చేసుకుందాం. సో సూసైడ్ చేసుకుందామని మెడకు తాడేసుకున్నాడంట. తర్వాత ఆ ఇంటి కప్పు కూలిపోయింది. కూలిపోగానే చుట్టుపక్కల అందరూ వచ్చారు. రాగానే అక్కడున్న ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చారు. మీడియాలో పెద్ద న్యూస్ అయింది, అసలు కప్పు ఎందుకు కూలిపోయింది అంటే వాడు ఏదో ఇంట్లో దూరం చేశాడు కదా, ఇది ఆరోగ్య ఏదో గవర్నమెంట్ పథకం కింద కట్టారు. సో అది సిమెంట్ కాకుండా బూడిదతో కట్టారు.
అందుకని కూలిపోయింది. తర్వాత స్కామ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత పొలిటీషియన్స్ జైలుకు పోయారు. దాంతో వీడికి రామన్ మెగసెస్ అవార్డు ఇచ్చారంట. ఎవడనే గ్రేట్ జాబ్, నీ వల్ల ఈ స్కామ్ అంతా బయటకు వచ్చిందని. అందరూ అతనికి అవార్డు ఇస్తుంటే అది నేర్చుకుంటూ కూర్చున్నాడంట. బికాస్ నో వన్ నో ద రీజన్. లైఫ్లో ఇంత మంచిగా బతికిందో నువ్వు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పట్లేదంట. అతను ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడ స్టోరీ అండి అదంతా. సో మనం ఎక్కడ ఉంటామో అక్కడే స్వర్గం ఉంటుంది అనేది నా యొక్క రియలైజేషన్ అంతే. అంటే నిరంతరం మనం సంఘర్షణ పడుతూ, నిరంతరం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాధ పెడుతూ, ఇంకా ఏదో ఉంది అక్కడ మాత్రం బాగుంటా అంటే నీ మానసిక స్థితి అయితే మారదు. నువ్వు రమణ మహర్షి చెప్పింది చెప్పు, ముగిద్దాం. అయితే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వస్తారు ఆశ్రమానికి వచ్చినప్పుడు రమణ మహర్షి అడుగుతాడు, అయ్యా నేను ఇట్లా విన్నాను లోకాలు ఉంటాయంట, బ్రహ్మలోకం, నాగలోకం అన్నీ ఉంటాయంట, ఉంటాయని అడిగిండు. అయితే రమణ మహర్షి గారు మాట అన్నారు, అన్నీ ఉంటాయా కానీ అక్కడ కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు నువ్వు నాకు వచ్చి అడిగినావు క్వశ్చన్, నేను పైన కూర్చొని నువ్వు కింద కూర్చొని ఆన్సర్ చెప్తున్నావు. ఆడపైనకి ఏదో బ్రహ్మలోకం పోయినా కూడా ఆడంతే సిచ్యువేషన్ అంతే. నీ దమ్మాక అట్లే ఉంటుంది. కోడి ఎక్కడ పోయినా. రెండోది, ఒక 5-6 చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి, ఆలోచించుకొని తెలుసుకోండి. ఇక్కడ ఉన్నట్టు జాతులు, కులాలు, మతాలు, ఆ వ్యత్యాసాలు అక్కడ ఉంటాయా? ఎనీ లోకం ఒకవేళ ఉన్నాయనుకో, యూ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఇక్కడ ఎట్టుందో అట్లే ఉంటుంది. అక్కడికి పోయినప్పుడు నీకు ఏ పెయిన్ కానీ, ఏ బాధ కానీ ఏది ఉండదు. అన్ని లగ్జరీస్ నీకు ఆల్రెడీ వచ్చేసినాయి అనుకో, నీకు ఏ విధమైన అనుభవిస్తున్న అనుభూతి ఉండదు. అలాంటప్పుడు అది ప్లెజర్ ఎట్లయితుంది? నువ్వు ఎటర్నల్లీ లివింగ్ అంతే, ఒక ముద్దులాగా బతుకుతావు అంతే తప్ప యూ డోంట్ రియల్లీ ఎంజాయ్ ఇట్. మూడవది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మెమరీస్ ఉంటాయా? మెమరీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు గొడవలు ఉంటాయి అక్కడ కూడా. తద్వారా నువ్వు అక్కడ ఆనందంగా ఎట్లుంటావు. ఉదాహరణకి మీ అత్త చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయింది, పెద్ద పెద్ద గొడవలు అయింది, పోలీస్ కేసులు అయింది, పైకి పోయిన తర్వాత ఇద్దరు మెమరీలు యాక్టివేట్ అయినాయి అనుకో. ఆబ్వియస్గా అక్కడ కూడా కొంచెం బంగారు కట్టే, వజ్రాలు, వైట్ డోర్లు పోయిన కత్తితో పొడుచుకుంటారు అంతే. ఇది కొనసాగుతుంది. సో ఒకవేళ మెమరీస్ లేవనుకో, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మెమరీ లేకపోతే నీ పరిస్థితి ఉంటుంది అసలు. యు ఆర్ జస్ట్ ఏ మ్యాన్ ఇన్ కోమా, జస్ట్ వాకింగ్ అంతే. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే లివింగ్ కార్ప్స్ లాగా ఉంటుంది, వాకింగ్ కార్ప్స్ లాగా, అంతకంటే ఏ తేడా ఉండదు. ఏమో అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. జోంబీ 100%. నిజంగా ఇది ఊరికే సరదా విచారణ అంతే. నిజంగా ఉన్నాయనుకో మనం ఎక్కడ తప్పించుకుంటాం. నిజంగా ఉంటే ఖచ్చితంగా అక్కడికి పోవాలనుకుంటే పోవాల్సిందే. కానీ ఈ కుట్రలు కుతంత్రాలు ఉన్న మైండ్ కనుకుంటే అక్కడ ఈ భూమి ఎట్లుందో అట్లే ఉంటుంది. అక్కడ ధనికులకి మంచి మంచి రిసార్ట్లు ఉంటాయి, కామన్ మ్యాన్కి మళ్ళీ గుడిసెలు ఉంటాయి. ఇది క్లియర్. అట్లా కాకుండా మెమరీ ఉండదా? మెమరీ ఉండకపోతే యూ డోంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్. ఆకలి ఉంటుంది లేదా ఆకలే ఉండదు. కొన్ని మత గ్రంథాలు రాసింది దెర్ ఈజ్ నో హంగర్. నువ్వు ఎంత తిన్నా రుచి ఉంటుంది తప్ప నీకు కడుపు నిన్నట్టు ఏమంటే తింటూనే ఉంటావు. అసలు నీకు ఆకలి అనుభవం లేకపోతే నీకు ఆకలి ఉంది కానీ ఆకలి ఎండైనట్టు తెలియలేదు అనుకో, జస్ట్ ఇమాజిన్ మనం అంతా పిచ్చోళ్ళం అయిపోతాం. ఇంకా తింటూనే ఉంటుంది. అట్లా ఉంటుందంట. ఇది ఊరికే ఒక సరదా కాంటెక్స్ట్, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. రీసా రసోయిసా, నువ్వేం చెప్పకపోతే స్వర్గం గురించి? అంటే ఎక్కడ ట్రూత్, సత్యం, పవిత్రంగా, హానెస్టీ ఉంటే అదే స్వర్గం అంతే. మంచివాడు దొరకడమే స్వర్గం అబ్బా. ఒక అవలగాడు దొరికితే నరకం లైఫ్. ఇప్పుడు అంటాం కదా, ఒక చక్కటి అమ్మాయి కౌగిలి, నిష్కల్మషమైన ఒక షేక్ హ్యాండ్, లేదా ఎలాంటి అంతరాలు, డిస్క్రిపెన్సెస్ లేని ఒకరి ప్రజెన్స్, ఇదే స్వర్గం అంటే. తింటే అరిగితే స్వర్గం, తింటే అరగకపోతే నరకం. అంతకు మించి నా డెఫినేషన్ అయితే ఇంతే. టాటా.